ఈ మధ్యకాలంలో నా ప్రాక్టీస్లో నేను చికిత్స చేసే ఒత్తిడికి సంబంధించిన కేసుల్లో అధిక భాగం ఐటీ పరిశ్రమ నుంచి వచ్చినవే. మేము వారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ పరిశ్రమలో వారిపై ఒత్తిడి ఏర్పడడానికి గల కారణాలను వారిని అడిగితే వారి సమాధానాలు ఈ కింది విధంగా ఉన్నాయి. మొదటగా పని ఒత్తిడి ఎంతో అధికంగా ఉండడం. రెండవది పని పూర్తి చేయడంపై గడువు విధించడం. ఏ క్షణాన సంస్థ మూసేస్తారేమోనని, దాని తాలూకు పింక్ స్లిప్ ఇస్తారేమోనని, రేపు ఆఫీస్కెళ్తే ఇప్పుడు ప్రాజెక్టులు లేవు గనక మీ అవసరం ఇక లేదు వెళ్ళిపోండి అంటారేమోనన్న భయం వెంటాడుతుంది. అలాగే చాలా సందర్భాలలో వర్క్ ఎట్ హోమ్ ఉంటుంది. వాళ్ళు ఇంటి నుంచి పనిచేసే సమయంలో వారి కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయి. భార్యా పిల్లలతో గడిపే అవకాశాలు తక్కువ. అలాగే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యాయామం, వినోద కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే వీలు అస్సలు చిక్కదు. ఇలాంటి పలు రకాల కారణాల వల్ల ఒక్కొక్కసారి చెప్పలేనంత తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు వాళ్ళు. ఇక ఈ ఒత్తిడి తగ్గించే విషయానికొస్తే మేము దానికి వివిధ చికిత్సలను సూచిస్తూ ఉంటాం. కొందరికి మందులివ్వాల్సి ఉంటుంది, మెడికేషన్. ఒత్తిడితో పాటు శారీరకమైన లక్షణాలు అంటే తలనొప్పి, అలసటను తగ్గించవచ్చు. కొందరికి నిద్రకు, ఒత్తిడి నివారణకు మందులు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే చాలా వరకు మేము వారి జీవన విధానాన్ని మార్చుకోవాల్సిందిగా, అలాగే జీవనశైలిలో తప్పనిసరిగా సాధ్యమైనంతగా మార్పులు చేసుకోమని సలహాలిస్తుంటాం. జీవనశైలిలో మార్పులంటే సరైన వేళకు భోజనం చేయటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం అవసరం. ముఖ్యంగా మేము యోగా సాధనను బలంగా ప్రోత్సహిస్తూ ఉంటాం. యోగాలో శవాసనం, ప్రాణాయామం వంటి రిలాక్సేషన్ టెక్నిక్లు బాగా పనిచేస్తాయి, అలాగే ఉపకరిస్తాయి. అలాగే వారాంతపు సెలవు రోజుల్లో తగిన సమయం తీసుకుని కుటుంబంతో కలిసి తన సంతోషం కోసం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతూ తన శారీరక ఆరోగ్యాన్ని చూసుకునేలా ప్రోత్సహిస్తాయి. ఇవన్నీ మానసిక ఆరోగ్యానికి, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఎంతో దోహదం చేస్తాయి.